కొట్టుమూర్తి ఆపాదచూడం అనుభూయ హరింశయాదం మధ్యే గవేరదుహిదు ముదితాంతరాత్మా అద్రష్టృతాన్నయనయో విషయాంతరాణం యోనిష్ఠికాయ మనవై మునివాహనంతం. ఇవాళ తిరుప్పాణనాథ్ అనే ఆళ్వార్ల క్రమంలో 9వ అవతారంగా చేసినటువంటి మహానుభావుడు. కావేరికి అవతల ఉరయూరు అని నిచులాపురం అని దానికి పేరు. అక్కడ దేవాలయపు తోటలో అనగా వరిచేలులో వడ్ల కంకిలో అవతరించారు మీరు. మొదటి 3 ముదలాళ్వారిలో కూడాను పుష్పాల్లోనే అవతరించినట్టుగా మనం తెలుసుకున్నాం. మీరు కూడా అలాంటి వడ్ల కంకిలో అవతరించారు కాబట్టి ఎంచుమించుగా లక్ష్మీదేవికి సోదర తుల్యులుగా అవుతారు. అంటే అయోని గర్భవాసం చేసి అవతరించినటువంటి మహానుభావుడు కాదు. పూర్వకాలంలో కొందరు ప్రత్యేకంగా భగవంతుని యొక్క వైభవాన్ని గానం చేసేటువంటి కులం ఉండేది. ఆ కులానికే పాణర్ కులం అని పేరు. ఇషపాణర్, మండపాణర్, వీణాపాణర్ అని ఘటవాద్యం, అలాగే గాత్రం, వీణతో పరమాత్మ వైభవాన్ని అనుభవించడం. అవతరించినటువంటి వీరు కావేరి దాటి కావేరి అవతల ఉరయూరు ఉంది. యువతలకు వచ్చి తెల్లవారు సమయప్పటికి రంగడికి సంబంధించినటువంటి వైభవాన్ని అంతా కూడాను సుప్రభాతాల కింద మేల్కొలుపు కింద పాడేవారు. ఇప్పుడు చిత్తం చెప్పుల మీద భక్తి దేవుడి మీద కాక ఆ గానం చేసేటప్పుడు అందులో ఉండేటువంటి స్వారస్యాన్ని అంతా అనుభవిస్తూ ఒళ్ళు తెలియకుండా ఉండేటువంటి పద్ధతి. ఉపన్యాసకునికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఎవరు వింటున్నారో ఎవరు వింటలేదో అని కాదు, ఆ ధార కింద వెళ్ళిపోవాలి. ప్రసాద వినియోగం అయిందా లేదా అని కూడా తెలియదు. వినేవారు కూడా తదేక దృష్టితో వినాలి. వింటే వాడు శ్రోత అవుతాడు, వీడు వక్త అవుతాడు. అలా గానం చేసేటప్పుడు ఒళ్ళు తెలియకుండా వారు ఉండేవారు. ఎందుకంటే నిత్యము కూడాను రంగనాథ స్వామి దేవాలయానికి కావేరీ తీర్థం వెళ్తుంది బంగారు బిందెలతో. మునివాహనులని లోకసారంగ మహాముని అని వారికి పేరు. వారి ప్రధాన అర్చకుడు. వారు బంగారు బిందెలు తీసుకుని
పరివారంతో కావేరీ తీర్థాన్ని తీసుకొని పెరుమాళ్ళ కైంకర్యానికి ఇప్పుడు కూడా మనం శ్రీరంగానికి వెళితే పెద్ద పెద్ద రాగి బిందెలు ఉంటాయి. రాగి బిందెల నిండా తీర్థం ఉంటుంది. అది కలశం అన్నమాట. మంగళకరంగా ఉండేటువంటి ఎవరైనా పెద్దలు వస్తే చూడండి కలశాన్ని ఇచ్చేస్తారు. పూర్ణకుంభం పరమాత్మ కృష్ణ పరమాత్మ ఎక్కడికి వెళ్ళినా అదే కోరేవాట. పాదప్రక్షాళన నమస్కారం చేయడం, బాగున్నావా కృష్ణ, ఇంకేమో ఆయనకేమో అక్కర్లేదు. చిన్నప్పుడైతే వెన్నో పెరుగో పెడితే తినేవాడు. పెద్ద అయిన తర్వాత బాగున్నావా అంటే చాలుట పరమాత్మకు. అలాగా ఆ తీర్థాన్ని అంతా కూడా తీసుకెళ్ళేవారు. మీరు మన లోకసారంగ మహాముని చూడలేదు, తన్మయంగా గానం చేస్తున్నారు. సమయం అయిపోతుంది. ఉదయం సుప్రభాత సేవ అయ్యే సమయానికి తీర్థం వెళ్ళిపోవాలి. చప్పట్లు కొట్టారు, కానీ వీరు వినిపించుకోలేదు. వీరు అవతరించినది 5వ కులం. నిత్యసూరులకు ఎలా అయితే కులాలు లేవో, ఇక్కడి నుంచి ఎవరైనా ఆచార్య అనుగ్రహంతో పరమపదానికి వెళితే ఏ కులం అంటే ఆ కులం ఉండదు. మనకు సన్యాసులు ఉన్నారు చూడండి, సన్యాసులకు కులగోత్రాలు ఉండవు. కారణం ఏమిటంటే అవన్నీ వదులుకుంటారు. ఆ బంధుత్వం ఏదైతే ఉన్నదో వదులుకుంటారు. ఆ కారణం చేత తస్య సర్వం సయేవహి, పరమాత్మకు ఏ కులమో ఆ కులమే. గోత్రం చెప్పండి గురువుగారు, అర్చన చేస్తామని అర్చకులు అడిగే అవకాశం లేదు, వారికి ఉంటే కదా. అలాగా పరమపదంలో ఉండేటువంటి వారికి ఎలా అయితే భగవంతుని యొక్క సేవ చేసే వారికి కులం కాక భక్తే ప్రధానంగా ఉంటుందో, అలా భక్తిలో ఉండడం చేత తన్మయులైపోయారు. జన్మించింది మాత్రం 5వ కులం. అందువలన ఆ తీర్థం ఇట్లా అపవిత్రం అవుతుందనే ఉద్దేశంతో ఈ మునివాహంలో ఏం చేశారంటే లోకసారంగ మహాముని హెచ్చరించారు, వినిపించుకోలేదు. అక్కడి నుంచి అక్కడ మట్టి బిడ్డలో ఏవో ఉంటే ఇలా కొట్టారు. కొట్టేప్పుడు వారికి తగిలేప్పుడు కంగారు పడిపోయారు. అయ్యో ఎంత అపచారం అయిపోయింది, స్వామి సేవకు విరోధంగా నేను ఇక్కడ కూర్చొని ఒళ్ళు తెలియకుండా గానం చేస్తున్నాను, క్షమించండి అన్న. సరే ఇది తీసుకొని తీర్థాన్ని తీసుకొని వెళ్ళారు. వెళ్ళేప్పటికి రంగనాథుని యొక్క శరీరంలో అంతా, దివ్యదేహంలో అంతా కింద పడిపోతే గాయాలైతే చూడండి, అందువల్ల పుళ్ళు వచ్చేస్తాయి. అలా నెత్తురు గారిపోతూ శరీరం అంతా ఆపాదమస్తకం అయిపోయింది. ఏమిటి హఠాత్తుగా ఇలా అయిపోయింది, ఏమి ప్రమాదం, అగ్ని ప్రమాదం మొదలైనవన్నీ ఏమీ రాలేదు కదా అని చూస్తే వారు చెప్పారట ఆ ప్రధాన అర్చకులు. ఏమనంటే, మీరు నా భక్తుని విషయంలో అపచారం చేశారు, కాబట్టి ఏం చెయ్యాలి అంటే మీరు వారిని వేయించేపించుకొని ఇక్కడికి తీసుకురావాలి నా దేవాలయానికి, ఇది నా ఆజ్ఞ. ఎలా తీసుకొస్తారో తెలుసా, నేను గరుడ వాహనం మీద ఊరేగుతాను చూసారా, అలాగా మీరు గరుడ వాహనం అవ్వాలి, వారిని నా స్థానంలో ఉంచాలి, అలా మోసుకు రావాలి, వేయించేపించుకు రావాలి. అప్పటికి పరమాత్మ యొక్క ఆదేశంతో మీరు వెళ్ళారు. వెళ్ళి స్వామి రండి తిరుపాణనారే రంగడి ఆజ్ఞ అయింది, ఇయ్యమేమో నేను రాకూడదు. శునకం ఎక్కడైనా సరే హోమద్రవ్యాన్ని తాగుతుందా, అక్కడికి వెళుతుందా, వెళ్ళకూడదు. నేను పుట్టినటువంటి కులాన్ని అనుసరించి నాకు భక్తి ఉన్నప్పటికీ వ్యవస్థను మాత్రం నేను పాడు చేయకూడదు, రానున్నాను. కుదరదు రంగని యొక్క ఆజ్ఞ. అయ్యి బాబోయ్ వద్దండి, కుదరదు ఎలాగైనా సరే అని భుజాల మీద వేసుకుని 2 పాదాలు కింద వెళ్ళాడుతుంటే అలా వెళుతున్నారు. అయ్యో ఎంత అపచారం అయిపోయింది, ఒక ప్రధాన అర్చకులుగా ఉండేటువంటి వారు వాహనమయ్యారే అని భావన చేస్తూ అలా వెళుతుంటే 7 ప్రాకారాలు దాటి లోపలికి వెళ్ళాలిగా. వెళుతుంటే పరమాత్మ యొక్క దర్శనం అంతా వీరికైంది. అందువల్ల మనం ఎదురుగా ఉన్న చూడలేము. చాలా విదేశాలకు వెళితే టూరిస్ట్ బస్సులో వచ్చేయాలి కాబట్టి ఇక్కడ వాళ్ళు కూర్చున్నా నిల్చున్నా. ఒకడు తిరుమలకు మాటిమాటికే వెళ్ళేవాడు, ఎందుకంటే లడ్డు కోసం. దేవుణ్ణి చూడాలంటే క్యూ అవుతుంది, టోకెన్ తీసుకుంటే తెలిసిన వారి ద్వారా లడ్డు తీసేసుకోవాలి. స్నేహితుడు అడిగట, ఏమయ్యా వెంకటేశ్వర స్వామి దర్శించావా తిరువేంకట ఉదయాన్ని, ఎలా ఉన్నారు, కూర్చుని ఉన్నారు చెప్పట. అదేమిటి కూర్చుని
నేను వెళ్ళినప్పుడు నించునే ఉన్నాడే, ఇప్పుడు వెళ్ళకూడదు. ఎంతసేపు నించుంటాడు ఏమిటి, ఇంకా కాసేపు. మొన్నాడు నువ్వు వెళ్ళామంటే పడుకుంటాడు వెంకటేశ్వర స్వామి. అది సంగతి. మనం పెరుమాళ్ళను సేవించినా ఎన్ని హస్తాలు ఉన్నాయో, ఏ హస్తంలో ఏముందో ఇవన్నీ కూడా ప్రయోగ చక్రాలు, ఇలా ప్రయోగించే చక్రాలు ఉండేటువంటి దివ్య దేశాలు కొన్ని ఉంటాయి. ఇది ప్రత్యేకంగా ఆ దివ్య దేశం వెళ్ళారా లేరా అని అడిగితే ఆ చక్రాన్ని చూసామంటే చూడలేదంటాడు, అబద్ధాన్ని మామూలుగా ఉంది అంటాడు. అలా కదాయా ఇది ఇలా ఉండేది. అలాగా పెరుమాళ్ళను సేవించినప్పుడు ఆ పాదమస్తకం ఎలా వేయించేసి ఉన్నారో, ఏం చేశారో, పంచాయుధాల్లో ఎన్ని ఆయుధాలు ధరించారో అవన్నీ మనం చూడాలన్నమాట. ఈ కటాక్షింపజేశాడు రంగడు చేసేప్పటికి కాటవే కండ పరమాత్మ దర్శింపచేస్తే మన ప్రయత్నంతో పరమాత్మ దర్శనం అవ్వదు. స్వగత స్వీకారం, పరగత స్వీకారం అని 2 మాటలు ఉన్నాయి. మనంగా పరమాత్మను ప్రార్థించి ఆయన దర్శనం చేసుకోవడం, వీడు నావాడు రావలసినది అని పాండవుల్ని కృష్ణ పరమాత్మ దగ్గరికి చేర్చినట్టుగా పరగత స్వీకారం పరమాత్మ. ఇందులో ఎవడు అదృష్టవంతుడంటే పరగత స్వీకారాన్ని పొందినవాడు. మనంగా చూస్తే మన ప్రయత్నంతో కొంత చూడవచ్చు, చూడలేకపోవచ్చు. ఆ పరమాత్మే దర్శింపజేస్తే ఎంత ఇదిగా ఉంటుంది. కాటవే కండ పరమాత్మ రంగనాథుడు చూపిడితే దర్శించిన. ఏం దర్శించారు? పాదకమల, పాదారవింద, పాదకమలాలు. నల్లాడై నడుపుకు ఉండేటువంటి ఆడై అంటే వస్త్రం అన్నమాట, చక్కటి పీతాంబరం ఉంది. ఆ తర్వాత నాభీకమలం, సృష్టికి కారణంగా ఉండేటువంటి బ్రహ్మగారు అవతరించేటువంటి నల్ల ఆడై. తేట్టరం ఉదరబంధం, దానికి పైన ఉదరబంధం అని ఉంటుంది. స్త్రీలకు వడ్డానం ఉంటుంది చూసారా, అలా వడ్డానం ఉంటుంది అన్నమాట పెరుమాళ్ళకి, ఉత్సవాలకైనా పూలవర్లకైనా. ఎందుకంటే కృష్ణావతారంలో అమ్మ పెట్టిన పెట్టి తిన్నాడు. అంటే తాళమే కట్టేసింది కదా ఆ రోటికి. వాళ్ళ గోపికల వాళ్ళు వెళ్ళినప్పుడు వీడికి తగిన శాస్త్ర అయింది, మమ్మల్ని ఏడిపించాడు అని. అర్చావతారంలో కూడా తల్లి మీద ఉండేటువంటి ప్రేమతో దామ్నా చైవ ఉదరేవద్వ ప్రత్యబధ్నాది ఉలూఖలేని నడుముకి కట్టి, రోటికి కట్టి దగ్గరగా సంచి నిండా అయిపోతే కుదించి కడతాను చూడండి మూతి అలాగండి. ఈరోజు వరకు ఉందిట. అయ్యో అర్చావతారంలో అందరూ కూడా పరిహాసం చేస్తారు నన్ను. కాస్త ఆడాళ్ళు పెట్టుకునేటువంటి స్త్రీలు ధరించేటువంటి వడ్డానం కూడా నాకు ధరించండి, ఉదరబంధం అంటారు. భగవంతు రామానుజుల వారు అనుగ్రహించినటువంటి శరణాగతి విద్యలో స్వామి యొక్క నగల్ని వాటిని వర్ణిస్తూ ఉదరబంధాన్ని కూడా అనుగ్రహించారు అన్నమాట. ఉదరబంధం లేకుండా మలతాడు మనకు ఉండాలి కదా, అందువలన పురుషులకే మలతాడు. అది కూడా వర్ణ వ్యవస్థని అనుసరించి ఉంది మలతాడు. అది సంగతి. అందువలన బ్రాహ్మణుగా ఉండేవారు, వేదాధ్యయనం చేసేవారికి పైన ఉండాలి, అంటే నాభికి పైన ఉండాలి. మిగతా వారికి వస్త్రం పైన ఉండాలి. తిరుమంగయ్యాళ్వార్లను మణవాళవాములను వర్ణించేటప్పుడు ఆ కటి సూత్రాన్ని మలతాడును వర్ణించారు. ఇది సంగతి. కాబట్టి ఉదరబంధం, తిరుమారు, తర్వాత లక్ష్మీస్థానంగా ఉండేటువంటి వక్షస్థలం. కంఠం అందరికీ ఆపద వచ్చినప్పుడు ప్రళయకాలంలో అందరినీ కూడాను తలుపులు మింగేసేవాడికి అప్పడాలు లొట్టట. మలబార్ అప్పడాలు ఎన్నేస్తే మాత్రం లాభం ఉంది. అన్నిటిని లోపల పెట్టుకుని ఇంకా సరిపోలేదు, ఇంకా ఎవరైనా ఉంటే మనం 10 సామాన్లతో వెళ్ళినప్పుడు 1, 2 లెక్క పెట్టుకుంటాం అన్నమాట. తక్కువ అయితే మళ్ళీ అక్కడ వదిలేసామేమో అని చూసుకుంటాం. అలాగే ఇన్నిటినీ ఆరగించినప్పటికీ ఆరాలని ఎరుందానై నాకు సరిపోలేదు ఈ ప్లేట్ మీల్స్ ఏమిటి. దక్షిణ దేశం పెడితే రాత్రి తైరు సాధమే, ఇంకేమున్నది, భోజనం చేయరు. భోజనం చేస్తే మనలాగా 9 గంటలకే వారికి సూర్యోదయం అవుతుంది. తెల్లవారుజాము అయ్యేప్పటికి 4:30, 5 అయ్యేప్పటికి హోటల్స్ అన్ని టకటకలు ఆడుతూ ఉంటాయి ఇప్పుడు సాంబార్ ఇడ్లీతో. అది సంగతి. సరిపడలేదు, ప్లేట్ మీల్స్ పెడుతున్నావేంటి నాకు అని తిరువరంగంలో వేయించేసి ఉన్నట్టుగా స్వామిని
తిరుమంగయాళ్ళ తమ దివ్యప్రబంధంలో అనుగ్రహిస్తారన్నమాట. కంట పుదరమన్న శవ్వాయి ఆధారం అంటే పెదవి అన్నమాట. దొండపండులా ఉండేటువంటి పెదవి. ఎవరైనా భక్తులు వస్తే వారితో మాట్లాడి, రామచంద్రస్వామి మాట్లాడడానికి పూర్వము చిరునవ్వుతో ఉండేవాట. మాట్లాడిన తర్వాత కూడా చిరునవ్వుతోని. కోపం అనేది ఆయనకి తెలియదు. ఎలాగా బొడ్డుమల్లి చూశారు కదా, ఆషాఢమాసంలో వస్తాయి. దాని మీద ఒక చిగురుటాకు మీద బొడ్డుమల్లి ఉంటే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా చెవ్వాయి వాటమిల్ కణ్గళ్ ఆనందాన్ని తెలియజేసే ఎర్రజీయరగా ఉండేటువంటి ఆనందం వచ్చినప్పుడు మనకు చివరి నుంచి కంటి చివరి నుంచి చాలామందికి తెలియదు. కంటి చివరి నుంచి నీరు కాదు. దుఃఖం విచారం కోపం వచ్చినప్పుడు ముంద నుంచి కాదు. ఈసారి చూడండి, ఇంకా ఆనందం వచ్చినప్పుడు అద్దం పెట్టుకుని ఎలా కారుతుందో అది సంగతి. అలా కణ్గళ్ ఆశ్చర్యకరమైనటువంటి నేత్రాలు తిరిగే కణ్గళ్ తిరుమేని. తర్వాత హారంతో ముత్యాలహారం మొదలుగా లేనటువంటి హారాలతో కూడుకున్నటువంటి నల్లగా ఉండే నీలమేఘశ్యాముడు అనమాట. నల్లని మేఘంలో మెరుపు ఉంటే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉండేటువంటి తిరుల ఆభరణాలతో ఉండేటువంటి పాటినాల్ కండి వాళుం ఆనర్దాళ్ అరవినోమి తాము అనుగ్రహించేటువంటి పాశురాల ద్వారా అనుభవించినటువంటి తిరుప్పాడనాన్ని మనం ఆశ్రయించాలి. వారి పాదార విందాన్ని ఆశ్రయించాలి అని మనకు ఈ రామానుజనోత్తందాదిలో కూడా తిరువరంగతమ్మనారు అనుగ్రహిస్తారు. రామానుజుల వారికి తిరుప్పాడనారు విషయంలో சீரியனான்மர செம்பொருள் செந்தமிழாளித்த பாதியும் పాండుపెరుమాళ్ చతుర్వేదసారంగా ఉండేటువంటి దాన్నంతా కూడాను పాశురాల ద్వారా వేదం ఏం చెప్తోందంటే పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఇలాంటి సూర్యనారాయణలో ఎలా అయితే ఉన్నాడో అలాంటి పరమాత్మ యొక్క వైభవాన్ని అంతా చెబుతోంది. యజుర్వేదసారంగా ఉండే తిరువాసిరియం అనే 7 పాశురాలతో నమ్మాళ్ళి వారు దాన్నే అనుభవించారన్నమాట. అందువలన 10 పాశురాల్లో చతుర్వేద సారాన్ని అనుగ్రహించినటువంటి తిరుప్పాడనారి యొక్క పాదపద్మాలనే ఆశ్రయించినటువంటి రామానుజుల వారిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి యొక్క వైభవం ఎన్నాళ్ళు సొల్లనాది సొల్లనది ఇక్కడాలిటంతే సముద్ర పరివేష్టితమైనటువంటి భూమిలో నేను చెప్పలేను. రామానుజుల వారి తిరుప్పాడనాన్ని ఆశ్రయిస్తారు. అలాంటి రామానుజుల వారిని ఆశ్రయించిన వారి వైభవం వాచా మగోచరము. వెళ్ళగానే మొట్టమొదట అంతా చెప్పండి. పాదపద్మాల్ని గురించి మాత్రమే ఒక పాశురం, మొదటి పాశురం దానిలో చెప్తాను. అమలన్ ఆది பிரான் அடியார்க்கு என்னை ஆழ்படுத்த விமலன் விண்ணவருகோன் பிறையாறுபொழில் வேங்கடவன் நிமலன் நிம்மலன் நீதிவானவன் நீழ்மதில் அரங்கத்தம்மான் తిరుక్కమల పాదం మంది ఎన్ కన్నీరుళ్ళ మొక్కిన్నది. రంగనాథస్వామి యొక్క పాదార విందాలు నా నేత్రంలో ప్రకాశిస్తున్నాయి. అతిథులుగా వచ్చి ఇక్కడే ఉన్నాయి. ఆ పాదార విందాలే నాకు కనపడుతున్నాయి. ఎవరండి ఆ స్వామి? అమలన్, ఏ విధమైనటువంటి దోషాలు లేనివాడు. బలం అంటే మాలిన్యం అన్నమాట. ఏమిటి మాలిన్యం అంటే ఈ ప్రకృతి వలన ఏదైతే ఆకలి దప్పులు, ముసలిదనం, మరణం మొదలుగా కలిగినటువంటి ఏదైతే ఉంటాయో పాపాలు మొదలైనవన్నీ కూడాను అపహత పాప విషోభో విజిగిత్స అపిపాస అని 6 దోషాలు. సత్యకామ సత్యసంకల్ప 2 గుణాలు. ఇవి 2 కూడాను పరమాత్మకు లక్షణాలు అన్నమాట. ఒకటి హేయ ప్రత్యనీకత్వం, హేయంగా ఉండేటువంటి, హేయం అంటే వదలదగిన అని అర్థం. వదలదగిన వాటికి ఎలా అయితే చీకటికి సూర్యుడు శత్రువు అలా ఉండడం. సకల కళ్యాణ గుణాకరత్వం, అన్ని కళ్యాణ గుణాలు. సముద్రంలో ఎన్ని రత్నాలు ఉంటాయో రత్నాకరం అని సముద్రానికి పేరు, అది ఉండడం. ఇది ఉభయలింగాలని పేరు. ఒక గురువు గారి శిష్యుడికి ఈ విషయాలన్నీ చెప్పి మొన్నాడు అడిగారట,
ఏమయ్యా స్వామికి ఉభయలింగాలని 2 గుర్తులు నేను చెప్పాను, ఏమిటో చెప్పవచ్చు. ఒకటి శివలింగం, రెండోది విష్ణులింగం అన్నట్టు. అది సంగతి. అమలన్ ఆది జగత్కారణంగా ఉండేటువంటి మహానుభావుడు, ఈ సృష్టినంతా కూడా అకారవాచ్యుడుగా ఉండేటువంటి, ఎలా అయితే అక్షరాలకు అకారం అక్షరాణామకారోస్మి అని గీతలో అక్షరాల్లో అకారం నేను, అకారమే విస్తరిస్తే అకారో వై సర్వావాక్, మిగతా వాంగ్మయం అంతా వచ్చింది, మిగతా అక్షరాలు అక్షరు హల్లు, తర్వాత దాని నుంచి వచ్చే వాక్యాలు ఇవన్నీ కూడా. అలాగా ఆది జగత్కారణం. అంతేకాదు ఆది అంటే స్పృహణీయుడు అని అర్థం. చాలా ఎవరినైనా చూస్తే నిన్న చూసిన మొహమే, రోజు పెరుమాళను సేవిస్తున్నాము, నిన్న చూచామని మానేస్తున్నామా? అప్పొழுదற்கு అప్పొழுదు ఎన్నారావముదమే, ప్రతినిత్యం సేవిస్తూ ఉన్నా. ఎలా అయితే ప్రసాదాలు దేవాలయంలో ఉండే ప్రసాదాలు రుచిగా ఉంటాయో అలా రుచిగా ఉంటాడట పరమాత్మ. చాలా అందంగా ఉంటాడు, స్పృహణీయుడు, పిరాన్. దీన్నంతా నాకు ఉపకారపడు. నేను నా దగ్గర ఏం తపస్సు ఉంది, ఏం చేశానని పరమాత్మ దర్శింపజేశాడు. ఉపకారం చేయడమే గొప్పవాని యొక్క ధర్మం. ఏమిటంటే ఎవరికైనా సహాయం చేయడం, అడిగినా అడక్కపోయినా. పూర్వకాలంలో 10 మంది సంతానం, ఏం 10 మంది ఉన్నారమ్మా అనేవారు. వాళ్ళు అలాంటి వారికి ఏదైనా పాడి పంట కూర ఏమి ఉంటే పిల్లలు గలవాడు వాళ్ళ ఇంటికి పండేది. ఇప్పుడు కరివేపాకు దగ్గర నుంచి అమ్ముకుంటున్నాడు. దేవాలయానికి వచ్చగా, అరటికాయలు వేస్తే ఇవ్వచ్చుగా, ఇంకోటి వేస్తే ఇవ్వచ్చుగా, అది కూడా అమ్మేసుకునేటువంటి దౌర్భాగ్యం ఈ మనుషులకు వచ్చింది అనమాట. అందువల్ల దరిద్రులుగా ఉంటున్నారు. ఇవి లేకపోవడానికి కారణం ఏమిటంటే కొంచెం స్థలం కానీ, ఇవల్ల ఒక కాసు బంగారం కానీ లేకపోవడానికి కారణం ఏమిటంటే వీరి యొక్క పిసిని కొట్టు కథలు. అడియార్కి ఎన్నై ఆల్పడుతా మిమ్మల్ని, తన భక్తులకు నన్ను దాసుణ్ణిగా చేసిన నేనెక్కడ, లోకసారంగ మహాముని ఎక్కడ. పరమాత్మకు ఒకటే ఉద్దేశం, నా భక్తుడు నా దగ్గర ఉంటే వాడు అడిగింది వాడి కర్మను అనుసరించి నేను ఇచ్చాననుకోండి ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. ఏం చేయాలంటే వీడిని భక్త సంఘంలో చేర్చాలి. చేరిస్తే వీడికి ఏదైనా సందేహాలు ఉంటే వాళ్ళు సత్సంగాత్ భవన స్పృహ అని పెద్దలు తీరుస్తారు. కనీసం మొహమాటానికైనా వెళ్ళకుండా ఉంటాడనమాట. నలుగురితో కలిసి క్లబ్కి వెళ్ళాలా, దేవాలయానికి వెళ్ళాలా అంటే దేవాలయానికి వెళ్ళే వాళ్ళతో కలిసి ఉంటే దేవాలయానికి వెళతాడనమాట. అందువల్ల పరమాత్మ ఏం చేస్తాడంటే తన దగ్గరికి వచ్చిన వాడిని తన భక్తుల దగ్గరికి పంపుతాడు. అంటే ఐశ్వర్యం ఉందనుకోండి ఉంటాడు, వాళ్ళ ఐశ్వర్యం లేదనుకోండి ఏం చేస్తాడంటే అక్కడి నుంచి స్వర్గలోకంలో ఊర్వశి ఒళ్ళో పడిపోతాడు. వచ్చేసి నేరుగా అనుభవం కోసం అడియార్కి ఎన్న ఆడుపడుతావేమోలా విన్నవరు హో. ఎవరండి ఈయన? సాక్షాత్తు విన్నవరంటే నిత్యసూరుడు, వారికి రాజుగా నాయకుడిగా ఉండి అందరి చేత స్తుతింపబడేటువంటి వాడు. విరయారు పొழிల్ వెంకటవన్, ఆ స్వామి వైకుంఠాన్నంతా కూడా వదిలివేసి స్వామి పుష్కరణి తీరే రమయా సహమోదతే అన్నట్టుగా అందరికీ కూడాను దర్శనం ఇవ్వాలని వైకుంఠంలోంచి మొట్టమొదటి కాలు పెట్టింది తిరుమలలో, ఆ తర్వాత శ్రీరంగంలో పడక. స్వామికి స్నానం ఒకచోట ప్రయాగలో స్నానం, భోజనం పూరి జగన్నాథంలో, ధ్యానం బదరికాశ్రమంలో, క్షణంలో ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతాడు కదా ఆయన. పడుకోవడం మాత్రం శ్రీరంగంలో, పన్నులు వసూలు చేయడం మాత్రం తిరుమలలో. అది సాగాలి. అక్కడ 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 బ్రాంచీలు పెట్టినట్టుగా తానే ఉండి దాన్ని చేస్తాడు. విరయారు పొழிల్ వెంగడవన్, పరిమళించేటువంటి తోటలో కలిగినటువంటి తిరుమలలో ఎన్ని రకములైనటువంటి పుష్పాలు స్వామికి. ఒక అభిషేకం అయితే ఎన్ని రకాల పుష్పాలు దండలు కట్టి ఇచ్చేస్తారు, చూస్తున్నాం కదా మనం. అది ఎవరి మనుషుల ఊళ్ళో తీసుకోవడానికి వీల్లేదు. పద్మావతి వినియోగంతో ఉన్నారు కాబట్టి పూల బావిని ఉండేది దానిలో వేసుకోవాలి. ఇప్పుడు యువతలకు వచ్చే పరిమళ ద్రవ్యాలు అగరవత్తలు ఇవి ఉండలేనివన్నీ తయారు చేసి మనకే ఇస్తున్నారు. అది సంగతి. నిమలన్
ఇది భక్తులు తన భక్తులకు దాసుడిగా చేయడం అనేటువంటిది తన స్వభావం. ఆ దోషం లేనటువంటి వాడు భక్తుని దగ్గరికి పంపకపోతే లాసు. పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి, ఒక్క రోజు కూడా వ్యాపారం జరగకపోతే ఎవడో కొరక్కపోతే లాసే కదా వాడికి. నిర్మలాన్ ఇది ఏదో నేను ప్రార్థించానని కాక చేయకపోతే ఉండబట్టలేనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. దాతగా ఉండేవాడు ఇస్తే తప్ప ఉండబట్టలేడు, పిసిరిగొట్టువాడు తీసుకుంటే తప్ప ఉండబట్టలేడు. ఇదే తేడా. అందువలన నేల్మదిల్ అరంగత్తమ్మాన్ పెద్ద పెద్ద ప్రాకారాలు కలిగినటువంటి తిరుమగై ఆళ్వార్లు కట్టారు అని చెప్పి మనకు తెలుసు కదా. అలాంటి శ్రీరంగంలో వేయించేసి ఉండేటువంటి స్వామి యొక్క పదార విందాలన్నీ కూడాను నేను కన్నీళ్ళ మొక్కిన్నది. ఆ యొక్క నేత్రాల్లో ఉన్నది ఆ పదార విందాలు. ఇలా పదార విందాల దగ్గర నుంచి తిరుమేని వరకు శరీరం వరకు ఉండేటువంటి సౌందర్యాన్నంతా కూడా అనుభవించి పరమాత్మలో లీనమైపోయింది. ఇద్దరే పరమాత్మలో కలిసిపోయిన వారు. ఒకరు గోదాదేవి, రెండవది తిరుప్పాణన. ఇది కలిసి వైభవం కలిగి చతుర్వేద సారంగా దీన్ని భావన చేసి మన పెద్దలందరూ కూడా శ్రీరంగంలో ఏదైనా ఉపన్యాసాలు జరిగితే తిరుప్పాణనాథ సన్నిధిలోనే జరుగుతాయి ఉపన్యాసాలు. ఇంకా ఎక్కడ జరగవు. అక్కడే వల్ల వచ్చేవారు ఎంతమంది ఉంటారంటే మనకు ఎంతమంది ఉంటారో ఉపన్యాసానికి అంతే ఉంటారు. ఉండకపోయినప్పుడు ఇవన్నీ అక్కడే జరగాలన్నమాట. చతుర్వేద సారంగా అవతరించినటువంటి దీనికి మునివాహన భోగం అనే పేరుతో వేదాంత దశలో అద్భుతమైన వ్యాఖ్యను రాశారు. అంతేకాదు భగవద్ధ్యాన సోపానం అనేటువంటి మెట్లెక్కితే మేడెక్కుతుంది. పరమాత్మను దర్శించాలంటే పాదార విందాల దగ్గర నుంచి వెళ్ళాలని. సోపానం అంటే మెట్లు. అది శ్లోకాలతో కూడుకుంటూ ఉంటే అద్భుతమైనటువంటి స్తోత్రం. ఈ పాశురాల్లో ఉండే భావాలు తీసుకుని అనుగ్రహించారు. అలాగా 10 పాశురాలతోటే ఆళ్వార్ల యొక్క గోష్ఠిలో ఉంటూ పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఏ విధమైనటువంటి అహంకార మమకారాలు లేకుండా ఉన్న మహానుభావులు కాబట్టి రామానుజుల వారు ఎప్పుడూ వారిని సంస్మరించేవారుట. వారి పాదపద్మాలే రక్షకములో అనుకునేవారుట. అటువంటి రామానుజుల వారిని ఆశ్రయించిన మన యొక్క అంటే భక్తుల యొక్క వైభవం ఎన్నాళ్ళు సొల్లనాది ఇక్కడాలండి. నేను చెప్పలేని వారి వైభవం. ఒకవేళ ఏదైనా చెప్పగలిగితే రామానుజుల వారి వైభవాన్ని చెప్పగలనేమో కానీ అలాంటి రామానుజుల వారిని ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క వైభవం వాచామగోచరమని ఆళ్వార్లకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విశేషం. అలాంటి తిరునక్షత్రాన్ని దీనిలో చేసుకున్నాం. రేపు సన్నిధిలో తిరుక్కార్తి అంటే దీపారోపణ, దీపాలు పెట్టడం. ఎల్లుండి ఉదయం నుంచి ధనుర్మాసం. అది సాధారణంగా ఏమిటంటే కృత్తికా నక్షత్రం ఈ పూర్ణిమ కలిసే వస్తాయి. వచ్చే సంవత్సరం అలాగే ఉంది. ఈ సంవత్సరం కొంచెం ముందుగా రావడం చేత ముందుగానే తిరుమంగయ్య వారు నక్షత్రం జరిగింది. నిత్యశ్రీ నిత్యమంగళం.